మీ పేరు సార్? నా పేరు దార్ల పాపయాచారి, పెద్దబాబు అంటారు. అది రాజోలే. నేను వైఎస్ఆర్సీపీ లీడర్ని. సార్, మీ నియోజకవర్గంలో ఒక పక్క జనసేన పార్టీ నుంచి దేవ వరప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచేమో మన గొల్లపల్లి సూర్యారావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచేమో సరెల్ల ప్రసన్న కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో రానున్న ఎలక్షన్స్లో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందంటారు? 100కి 100 పాళ్ళు గొల్లపల్లి సూర్యారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారు నగ్గుతారు. స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇంచేతనం అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో జరగడం జరిగింది. ముఖ్యంగా మరి విద్య గురించి కానివ్వండి, వైద్యం గురించి కానివ్వండి, అలాగే నవరత్నాలు అని పెట్టి మరి ఫుల్ఫిల్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. నవరత్నాలు 99% పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఇంకా అనేకమైన రైతు భరోసా కానివ్వండి, మరి అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో పూర్తిగా ఉంది. ముఖ్యంగా లేడీస్లో 100% లేడీస్లో ఉంది. అది తప్పనిసరిగా మరి ఇక్కడ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తర్వాత జనసేనకి నిలబడినటువంటి వ్యక్తి ఇక్కడికి మనకి అందరికీ కూడా కొత్త వ్యక్తి. అతను ఎక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మరి అంతకి జనాలు అంతగా అతని మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. పైగా కూటమి కూడా అంత సరైనటువంటి ఇదిలో లేదు. ఏం చేద్దంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి అందులో 100కి 90% కూడా ఫెయిల్యూర్ చేసినటువంటి మరి వ్యక్తి. అలాంటి మరి వ్యక్తిని నమ్మి మళ్ళీ ఓటేస్తారని మాత్రమే అనుకుంటలేదు. మరి కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ధీటుగా వాళ్ళేమో నిలబడేటువంటి పరిస్థితిలో ఏమి లేరు. ఇంకా తప్పనిసరిగా మన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100కి 100% కూడా విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో మేము అంతా ఉన్నాం. సార్, గతంలో 2019లో ఇక్కడ జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ గారు నిలబడ్డారు. ఆయన కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినప్పటికీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఆయనకి టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. ఆయన దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఆయనకి టికెట్ ఎందుకు రాలేదనుకున్నారు. అదేవిధంగా ఆయన ఇక్కడ గెలిచారు కాబట్టి జనసేన పార్టీ నుంచి 175 స్థానాలు పోటీ చేసి 2019లో ఈ ఒక్క నియోజకవర్గమే గెలిచింది. అటువంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ వల్ల గెలిచిందా, లేకపోతే ఆ పార్టీ తరపు నుంచి నియోజకవర్గంలో ఆయన గెలవడం జరిగిందా, లేకపోతే రాపాక గారు ఉన్న క్యాపబిలిటీని బట్టి ఇక్కడ గెలవడం జరిగిందా సార్? ముఖ్యంగా 2019లో అయితే రాపాక గారు ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ఇమేజ్ వలన, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల ప్రజలు ఆయన గెలిపించడం జరిగింది. అసలు రాపాక వరప్రసాదరావు గారికి 2019లో టికెట్ కన్ఫర్మ్ అయింది. అయితే చివరిలో లాస్ట్లోని మరి బొంతు రాజేశ్వరరావు గారు గట్టిగా పట్టుపెట్టి ఈయన్ని ఎంపీకి వెళ్ళమన్నారండి. రాపాక వరప్రసాదరావు గారిని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే బొంతు రాజేశ్వరరావు గారు నాకు ఎమ్మెల్యే కావాలి అని గట్టిగా పట్టడంతో మరి ఈయన మార్చడం జరిగింది. అంచేత అప్పుడు ఈయన మరి ఏదండి వైఎస్ఆర్సీపీ పార్టీయే బొంతు రాజేశ్వరరావు గారినేమో ఎంపీకి వెళ్ళమని మరి రాపాక వరప్రసాదరావు గారిని ఎమ్మెల్యేగా డిసైడ్ చేయడం కూడా జరిగింది. అసలు ఫస్ట్లోని జరిగిన తర్వాత ఈయన బొంతు రాజేశ్వరరావు గారు నేను ఎమ్మెల్యేగా నిలబెడతాను, నేనైతే లేకపోతే నేను చేయనని వచ్చేసరికి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈయన తప్పించడం జరిగింది. దాంతో ఈయనేమో మరి జనసేనలోకి వెళ్ళి చేయడం జరిగింది. ఈయన మీద ప్రజల మీద మంచి అభిప్రాయం, ఈయన మీద ప్రజలకి మంచి అభిప్రాయం ఉంది. ఇంచేతంటే ఏదైనా చేస్తాడు, నీతిగా కొంచెం నిజాయితీగా చేసేటువంటి వ్యక్తి, డేర్గా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. ఇప్పుడు క్యాస్ట్ పరంగా కూడా అతను ఏమి సపోర్ట్ చేసి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. అంచేత ఇతన్ని అందరూ కూడా అన్ని వర్గాలు బలపరిచి నెగ్గించడం జరిగింది మన నియోజకవర్గంలో. ఇప్పుడు సీట్ ఇవ్వకపోవడం కారణం అంటే అప్పుడు జనసేనలో నగ్గి ఇప్పుడు వైఎస్ఆర్ తరఫున పనిచేస్తున్నాడు కనుక కాపుల్లో కొంత వ్యతిరేకత ఉందండి, చాలా వ్యతిరేకత ఉంది. కొంత పైకి కనపడకపోయినా కానీ ఎలాగైనా మళ్ళీ ఏదైనా సీట్ ఇస్తే ఓడించాలనేటువంటి అభిప్రాయం వాళ్ళలో కొంత ఉందనేటువంటి
అభిప్రాయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆ రకంగానే వెళ్ళింది. అంచేతనే ఇక్కడ మరి మళ్ళా ఎమ్మెల్యేగా ఆయనకి ఇస్తే కొంచెం నష్టం జరుగుతుంది అనే అభిప్రాయంతో ఆయన ఎంపీగా మార్చడం జరిగింది. ఈ లోపల మరి గొల్లపల్లి సూర్యరావు గారు ఈయన టికెట్ ఇవ్వలేదని ఇక్కడ జనసేనకి ఇచ్చారని ఈయన జంప్ అవడంతో మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇదివరకు మంత్రిగా చేశాడు, అందరికీ సుపరిచితుడు. అంచేత ఈయన అయితే గొల్లపల్లి సూర్యరావు గారు అయితే ఖచ్చితంగా నగ్గుతాడనేటువంటి ఉద్దేశంతో సూర్యరావు గారికి మరి జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆ రకంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఆ రకంగానే తప్పనిసరిగా ఇక్కడ గొల్లపల్లి సూర్యరావు గారు నగ్గుతున్నారు. తర్వాత రాపాక ప్రసాదరావు గారు కూడా ఎంపీ అభ్యర్థిగా కూడా గెలుస్తాడండి. సార్ ఇప్పుడు జనసేన పార్టీ ఒక పక్క ఏమో టీడీపీ పార్టీ, అది కాకుండా ఇప్పుడు బీజేపీ, వీళ్ళు ముగ్గురు కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళ ప్రభావం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అవకాశం ఉంటుందా? లేదండి. ఇంచేతనం అంటే ఇదివరకు 2014 ఇదే కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పార్టీల తరపునే అప్పుడు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని మరి అసలు మళ్ళా మేనిఫెస్టో ఎక్కడుందో కూడా కనబడకుండా చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు గారు. ఆ మేనిఫెస్టోలో ఇది కూడా అమలు చేయడం జరగలేదు. ప్రజలకు తీరినటువంటి అన్యాయం చేసాడు ఇప్పుడు ఈ మేనిఫెస్టో ద్వారా. ఇంకేదంటే రైతులకి రుణమాఫీ అన్నారు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అన్నాడు, అలాగే మరి ఆడబిడ్డ పుడితే మరి 25,000 రూపాయలు, ₹1,00,000 వేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా నిరుద్యోగ భృతి అని, తర్వాత నిరుద్యోగ భృతి ఒక ప్రతి ఇంటికి ఉద్యోగం అని, ఉద్యోగం కాకపోతే అదే జాబ్ కాకపోతే నెలకి నిరుద్యోగ భృతి 2,500 ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఏది కూడా అతను అమలు చేయడం జరగలేదు. అంచేత ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా మరి కొత్తగా ఈ మధ్యన రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోలో బీజేపీ తప్పుకుందండి. ఇంచేతనంటే తెలుసు బీజేపీకి ఇవన్నీ అమలు కానిటువంటి వాగ్దానాలు, అంచేత ఇవి జరగవు. ఇలాంటి మేనిఫెస్టోలో మన ఫోటో ఉండే మన పరువు కూడా పోద్ది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ సైట్ అవ్వడం జరిగింది. కనీసం వాళ్ళ పేరు కూడా అందులో వేసుకోలేదు, గుర్తు కూడా వేసుకోలేదు. వాళ్ళకి తెలుసు. కనీసం అది మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఇప్పుడు పట్టుకోమన్నా కూడా ఆయన పట్టుకోలేదు. మీరు టీవీ చూసే ఉంటారు. ఇంచేతనంటే ఇలాంటి అమలు కానిటువంటి వాగ్దానాలు చేయటం వల్ల అది ఎలాగ ఉపయోగం లేదని బీజేపీకి కూడా తెలుసు. ప్రజలు కూడా దీన్ని బాగా అవగాహన చేసుకున్నారు. ఇంచేతనంటే ఇది తప్పనిసరిగా ఏమీ అమలు జరిగేటువంటివి కాదు. ఇంచేతనంటే 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తానని మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ అమలు కావని చెప్పినటువంటి వాళ్ళే ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళంతా కూడా. ఇంచేతనంటే బోర్డు డబ్బు ఖర్చు అవుతుంది, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ శ్రీలంక కింద చేసేస్తారు మన ఆంధ్రప్రదేశ్ని చెప్పడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈవేళ అప్పుడే 70,000 కోట్ల రూపాయలు మరి దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు. ఈవేళ 1,70,000 కోట్లు అతను ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు. ఎక్కడి నుంచి వస్తుందండి సొమ్మంతాని? మరి జనాలు అంత అమాయకులు కాదు కదా. తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ కూటమిని ఓడిస్తారండి. కూటమి అనేటువంటి ఎన్నికల తర్వాత ఉండదా అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇదే ప్రశ్న వాళ్ళ సన్నిహితులను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో దాని మీద 1% పెంచే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. అంటే వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలు అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు గారు దాని రిలేటెడ్గా 1% పెంచే ఇస్తానని చెప్పారు. ఇదే ప్రశ్న వాళ్ళ సన్నిహితులను అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అభివృద్ధి చేస్తాం కదా, పరిశ్రమలో ఏనే తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం కదా, దాన్ని రొటేట్ చేస్తాం, చేయగలం అని అడుగుతున్నారు. అసలు ఇప్పుడున్న ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి అంటూ క్యాపిటల్ అంటూ ఏమీ లేవు. అసలు జరిగే పనేనా సార్ ఇదంతా? ఏమీ జరగదండి. ఇంకేతనంటే అభివృద్ధి 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎప్పుడూ చేయలేదండి. అభివృద్ధి చేయలేదు. మరి ఈ సంక్షేమం ద్వారా నేను నిధులను పెంచి మరి వచ్చినటువంటి డబ్బు ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా ఆ రకంగా ఈ 14 సంవత్సరాల్లో కూడా రెవెన్యూ బడ్జెట్ ఏమి మనం ఎక్కువగా ఉన్నట్టుగా ఏమి చూపించలేదు. మరి ఈ రోజున కొత్తగా ఎలాగ వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అంచేత తప్పనిసరిగా ఇవన్నీ కూడా అమలు కానిటువంటి వాగ్దానాలే. అంచేత తప్పనిసరిగా అంతా కూడా ఫెయిల్ అవుతుంది. జనాన్ని మోసం చేయడానికి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. జనాలు ఎవరు మోసపడడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా మంచి ప్రభంజనంతో ముందుకు వస్తుందని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం పాటు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి, పుష్కర కాలం పాటు ఆయన 2014 సంవత్సరంలో పార్టీ పెట్టి అప్పుడు ఉన్న కారణాల వల్ల నేను
అనుభవం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. చేసి కొన్ని కారణంలో మళ్ళీ వాళ్ళు మనస్పర్ధలు వచ్చి 2019లో ఒక్కడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. అటువంటి వ్యక్తి అప్పుడున్న అభిమానులు కాస్త ప్రజాదరణ కొంచెం ఉంది, ఇప్పుడు కాస్త పెరిగింది. ఆయన సొంతంగా పోటీ చేసి నిలబడిన 30-40 స్థానాల్లో గెలిచేంత అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి స్థానంలో కొంచెం పేరు వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు చేరి 21 సీట్లకి ఎందుకు అంకితమయ్యాడు? దీనివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమన్నా ప్రభావం కలిగే అవకాశం ఏమైనా ఉందా? పూర్తిగా అండి. అతను ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ని అసలు రాజకీయ నాయకుడిగా గుర్తించవలసిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఇంచేతనం అంటే అప్పుడు 2014లో కూటమితోటి వాళ్ళంతా కూడా కలిసి పనిచేశారు. తర్వాత 2019లో విడిపోయి ఎవరెవరు వాళ్ళు పనిచేయడం జరిగింది. అప్పుడు 2019లో ఈ చంద్రబాబు నాయుడిని మరి పవన్ కళ్యాణ్ గారు మరి అనేక రకాలుగా మరి చేయడం కూడా జరిగింది, తిట్టుకోవడం జరిగింది. మరి ఈవేళ రాజకీయ లబ్ధి కోసం అనేటువంటిది ఉద్దేశంతో ఈ రోజున మళ్ళా జత కట్టడం జరుగుతుంది. అంచేత ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్కి అంత సరైనటువంటి రాజకీయమైనటువంటి అనుభవం లేదండి. అంచేతనం అంటే మరి కూటమి అన్న తర్వాత కనీసం 50-60 సీట్లన్నా తీసుకోవాలి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా 2014 నుంచి అతను మరి వచ్చినప్పుడు కనీసం 50 సీట్లు తక్కువ కాకుండా అతను చేసుకోవాలి. అలాంటిది 24 సీట్లకు పరిమితం అయ్యారు. అందులో 3 సీట్లు బీజేపీకి ఇచ్చి 21కి బతి. ఈ 21లో కూడా వీళ్ళని క్యాండిడేట్లు లేకపోవడం వల్ల చంద్రబాబు సపోర్ట్ ఇచ్చినటువంటి క్యాండిడేట్లని లేదా తెలుగుదేశం క్యాండిడేట్ని ఇందులోకి మార్చుకుని మళ్ళీ చేయడం జరిగింది. అంచేత ఆయనకి రాజకీయం అనేటువంటి తెలియదు, రాజకీయ భవిష్యత్తు కూడా లేదు. అంచేత ఇందులో మనం పవన్ కళ్యాణ్ జనసేన ఏదో ముందుకు వచ్చి చేస్తుంది అనేటువంటిది ఏమీ లేదండి. రాజకీయంగా అతను ఎదుగుదల ఏమి ఉండదని సభంగా నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మనం 175 స్థానాల్లో 175 కొట్టాలి అని ఫిక్స్ అయ్యి ఒకసారి వ్యాఖ్యానించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తేనే మీకు అనిపిస్తేనే మీ గడప వరకు పథకాలు వస్తేనే లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం ఓటేయండి, మీకు అనిపిస్తే ఓటేయండి అమ్మా, మంచి చేస్తూ ఓటేయండి అన్నారు. అదేమైంది సార్? ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి? ఆయనకి ప్రజల మీద అంత నమ్మకం ఉందా? వేస్తారని అంత గట్టిగా నమ్మగలుగుతున్నారా? ఏ విధంగా ఆ మాట అనగలిగారు? ఖచ్చితంగా ఆయనకి నమ్మకం ఉందండి. ఇంకేతనంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలే, అభివృద్ధి కార్యక్రమాలే, ఈ సంక్షేమ కార్యక్రమాలే తప్పనిసరిగా అతన్ని గెలిపిస్తాయి. ముఖ్యంగా లేడీస్లో 100% ఉందండి. 100% లేడీస్ కొడతారు. అనేకమైనటువంటి కార్యక్రమాలండి. ఇప్పుడు నవరత్నాలు అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి చేయడమే కాకుండా అందులో లేనటువంటివి కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి చేయడం జరిగింది. అంచేత తప్పనిసరిగా జనాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజార్టీతోటి అతను అనుకున్నట్టుగా 175కి 175 కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంచేతనంటే ఏ నియోజకవర్గంలో చూసినా తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా అప్పుడు మనం ఈ చూస్తున్నాం, బస్సు యాత్రలు అవి చూస్తున్నామండి. ఎక్కడ చూసినా ప్రభంజనం, జనం నీరాజనం పడుతున్నారు ఆయనకి. తప్పనిసరిగా మంచి మెజార్టీతోటి ఇదివరకటి కన్నా ఎక్కువ సీట్లతోటి మరి పార్టీ అధికారంలోకి రాబోతుంది. కూటమితో వచ్చిన ఏమీ పని అవుతుంది. కూటమిని కూడా అందరూ కూడా తిరస్కరిస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఖచ్చితంగా 100% అండి.